హలో గైస్, హాఫ్ కేజీ మటన్‌తో పక్కా కొలతలతో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇలా చేసుకుంటే ఎన్ని కేజీల మటన్ బిర్యానీ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్‌ని తీసుకోండి. మా హస్బెండ్‌కి తెలియక చిన్న పీసెస్ కట్ చేయించుకొచ్చారు. మీరు మాత్రం పెద్ద పీసెస్ కట్ చేయించుకోండి, అప్పుడే బావుంటుంది. కొంచెమంత పుదీనాకు, కొంచెమంత కొత్తిమీర, ఒక స్పూన్ షాజీరా. షాజీరా వేసుకుంటేనే బిర్యానీ ఫ్లేవర్ బావుంటుంది. ఒక 2 బిర్యానీ ఆకులు తుంచుకొని వేసుకోండి. ఒక 2 స్టార్ అనాసలు, అలాగే ఒక 3 యాలకులు, ఒక 2 మరాఠీ మొగ్గలు తుంచుకొని వేసుకోండి. కొంచెమంత జాపత్రి, ఒక 4, 5 లవంగాలు, కొంచెమంత దాల్చిన చెక్క, ఆ తర్వాత జాజికాయ పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. జాజికాయ పొడి వేసుకుంటేనే మటన్ బాగా కుక్ అవుతుంది, టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత కొంచెమంత ఆయిల్ వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. క్లిప్ మిస్ అయింది. ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, కొంచెం చిటికెడంత పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే మటన్ అంత బాగా టేస్టీగా ఉంటుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక 5 నిమిషాలన్నా సరే బాగా కలుపుకోండి. ఒక చెక్క నిమ్మరసం పిండుకొని అందులోకి ఒక 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక కప్పు పెరుగు వేసుకొని పెరుగు మసాలాకి బాగా పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న మటన్‌ని వేసుకోండి. వేసుకొని మటన్ అంతా బాగా కలుపుకోండి. కలుపుకొని మటన్‌ని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. తరువాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. మటన్‌లో నుంచి ఆయిల్ పైకొస్తుంది. గమనించండి. మటన్‌లో నుంచి ఆయిల్ పైకొచ్చిన తరువాత 1:30 కప్పుల కాచి పెట్టుకున్న వేడి వేడి నీళ్లు పోసుకోండి. చన్నీళ్ళు అస్సలు పోసుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి. చన్నీళ్ళు పోసుకుంటే మటన్ ముక్క గట్టిగా అవుతుంది. వేడి నీళ్లు పోసుకుంటేనే మటన్ తొందరగా కుక్ అవుతుంది, బావుంటుందండి. ఒక 20 నిమిషాలు అలా కుక్ చేసుకోండి మూత పెట్టుకొని. మీకు కావాలంటే కుక్కర్‌లో అయినా వేసుకొని ఒక 5, 6 విజిల్స్ రానిచ్చుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టవ్ మీద వాటర్ పెట్టుకొని చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకోండి. వేసుకున్న తరువాత కొంచెం కొత్తిమీర, పుదీనాకు, ముందుగా ఒక గంట నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తరువాత రైస్‌ని ఒక 80% కుక్ చేసుకోండి. ముందుగా వండి పెట్టుకున్న మటన్‌లో 80% కుక్ అయిన రైస్‌ని లేయర్ బై లేయర్ బాగా సమానంగా అంతా ఈక్వల్‌గా పరుచుకోండి. నా దగ్గర లేక నేను చిన్న గిన్నె పెట్టుకున్నాను. మీరు పెద్ద గిన్నెలో పెట్టుకుంటేనే మటన్ బిర్యానీ పొడి పొడిగా బాగా వస్తుందండి. అది గుర్తుపెట్టుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అంతా గరం మసాలా వేసుకోండి. మీకు కావాలంటేనే, నేనైతే వేసుకుంటాను టేస్ట్ బావుంటుందని. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత ఘీ వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ లేయర్ బై లేయర్ వేసుకోండి. మొత్తం రైస్ అంతా లేయర్ బై లేయర్ ఈక్వల్‌గా సమానంగా పరుచుకున్న తరువాత కొంచెమంత పుదీనాకు, కొంచెమంత కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదండి ఇక్కడ. మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. నేను ఫుడ్ కలర్‌కి బదులుగా కుంకుమ పువ్వు, వాటరు, కొంచెమంత పసుపు కలిపిన దాన్ని వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ బిర్యానీ రెడీ అండి. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.